లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన అప్డేట్. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకి సుప్రీంలో స్వల్ప ఊరట దక్కింది. ఇంతకీ న్యాయస్థానం లేటెస్ట్ ఆదేశాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ A1 నిందితుడు ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది. ఇండియా తిరిగొచ్చేందుకు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే టైంలో తదుపరి విచారణ దాకా ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సూచించింది. తమ ఆదేశాలను అడ్వాంటేజ్ గా తీసుకోవద్దని, ఇండియా వచ్చిన తర్వాత 3 రోజుల్లోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల బెంచ్ ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది. ప్రభాకర్ రావుపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన తరపు లాయర్లు వాదించారు. తాను 30 సంవత్సరాల పాటు ప్రభుత్వాధికారిగా సేవలందించాలని లాయర్ల ద్వారా కోర్టుకు తెలిపారు ప్రభాకర్ రావు. పాస్పోర్ట్ ఇస్తే దేశానికి తిరిగొచ్చి విచారణకు సహకరిస్తారని ఆయన తరపు లాయర్లు తెలిపారు. ఈ కేసులో గతంలో అనేక మందికి బెయిలిచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభాకర్ రావు పిటిషన్కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ప్రభాకర్ రావు దేశం విడిచి పారిపోయాడు. పరారీలో ఉన్న నేరస్తుడు షరతులు పెట్టడానికి వీల్లేదు. ముందస్తు బెయిల్ ఇస్తానంటేనే దేశానికొస్తానని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. ఇదిలాగే కొనసాగితే సాంప్రదాయంగా మారుతుంది. ప్రభాకర్ రావును ఖచ్చితంగా అరెస్టు చేస్తాం. ఆయన చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాల తీవ్రత తెలిసే చెన్నై నుంచి అమెరికాకు పారిపోయాడు. కోర్టు అతన్ని ప్రకటిత నేరస్తుడుగా తీర్పిచ్చింది అని ప్రభుత్వ తరపు లాయర్లు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల బెంచ్ ప్రభాకర్ రావుకు ఊరటనిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, ప్రస్తుతానికున్న చర్యలన్నీ హోల్డింగ్ లోకి వెళ్లిపోతాయన్నారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ మొత్తం కూడా విదేశాంగ శాఖ చూసుకుంటుందని తెలిపారు.